పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో ఈ విధంగా రాయబడింది. ఏమని? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ప్రియమైన సంఘమా, దేవుడు మనల్ని చీకటి నుంచి తన వెలుగులోనికి ఎందుకని తీసుకొని వచ్చాడు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికే కదా. మనలను రాజులైన యాజక సమూహముగా ఆయన సొత్తుగా ఎందుకు చేసుకున్నాడు? ఆయన సారూప్యములో మనం ఎదగాలనే కదా. ఆయన సారూప్యములో మనము కనబడాలనే కదా. అయితే నేటి సంఘము ఏ విధముగా ఉన్నది? ఏ విధమైనటువంటి సారూప్యం కలిగి ఉన్నది? నిజముగా చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చామా? ఇంకా ఆ చీకటి స్వభావము, ఆ చీకటి క్రియలు మనలో ఉంటూ బయటికి యాజక సమూహము అని చెప్పుకుంటున్నాము, కానీ నిజముగా ఆ విధమైనటువంటి సారూప్యము ప్రభువులాగా మనము ఏర్పరచబడి ఉన్నామా? ఏర్పడుతున్నామా? వాక్యం యొక్క శక్తి మనలో పనిచేస్తుందా? ప్రియమైన సంగమా, ఈ విషయాన్ని గమనించి ఇకనైనా మనం చీకటి నుంచి వెలుగులోనికి వచ్చామనేటువంటి సంగతిని లోకము తెలుసుకొనున్నట్లు ప్రభు యొక్క సారూప్యము మన యందు ఏర్పరచుకోవటానికి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నింపుకుందాం.